సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలు ముగిశాయి. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించారు బాబు. విద్యా, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిపై ఆస్ట్రేలియాలో వారం రోజుల పాటు వివిధ సమావేశాలకు హాజరయ్యారు మంత్రి లోకేష్. త్వరలోనే ఏపీకి ఈ పర్యటన ఫలితాలు అందుతాయని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మరోవైపు ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫాన్గా బలపడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు ఐఎండీ అధికారులు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు సీఎం. ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. నవంబర్ 14-15న విశాఖలో జరగనున్న సిఐఐ ఇన్వెస్టర్స్ మీట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 7 రోజుల ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. ఆస్ట్రేలియా పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు లోకేష్. ఈ 7 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కుదిరిందని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. 4 నగరాల పర్యటన, విశ్వవిద్యాలయాల సందర్శన, పారిశ్రామికవేత్తలతో భేటీలు జరిగాయని చెప్పారు. భారత్ $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకు వెళ్తోందన్నారు. ఈ సమయంలో పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శక్తి బలోపేతం కావడం కీలకమన్నారు. ఈ పర్యటన ఫలాలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనకరమైన భాగస్వామ్యాలుగా మారతాయని ఆకాంక్షించారు లోకేష్. సీఎం చంద్రబాబుకి ఐటీ మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర రైతాంగంపై లేదని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అన్నదాతకు భరోసా పథకం మొత్తం బూటకమే అని, సర్కార్ రైతులకిచ్చిన పరిహారం శూన్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం జరిగిందని తెలిపారు. 22 జిల్లాల్లో 158 మండలాల్లో 1,50,000 ఎకరాల్లో పంట నీటి పాలైందన్నారు. పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయ పంటలు పనికి రాకుండా పోయాయని ఎక్స్లో పోస్ట్ పెట్టారు షర్మిల. కష్టకాలంలో రైతులకు ఆపన్న హస్తం అందించాల్సిన కూటమి సర్కార్ ఏం పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం జరిపి వెంటనే పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు షర్మిల. ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మోంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు అధికారులు. రేపటి నుంచి ఈ నెల 29 వరకు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. 28న కాకినాడ సమీపంలో తీవ్రమైన తుఫాన్గా మారి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనలతో అలర్ట్ అయ్యారు ఏపీ అధికారులు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక మరోవైపు తిరుపతి నగరంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.